విశాఖ జిల్లాలో విశాఖపట్టణానికి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది సింహాచలం. ఇక్కడ దేవుడు నారసింహుడు. సింహాద్రి అప్పన్నగా అందరూ ముద్దుగా పిలుచుకునే దేవుడు. తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి దాదాపుగా 250 మీటర్ల ఎత్తున ఉన్న సింహగిరి అనే పర్వతం మీద కొలువై ఉన్న విష్ణు స్వరూపం వరాహ నరసింహస్వామి ఈ అప్పన్న. అయితే ఈ అప్పన్నకు సంవత్సరంలోని 364 రోజులు చందనం పూత పూసి ఉంచుతారు. నిజరూప దర్శనం కేవలం ఏడాదిలో 12 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విగ్రహం ఎప్పుడూ వేడిగా ఉంటుందని, కాబట్టి స్వామివారిని చల్లబరిచేందుకు చందనం పూత పూస్తూ ఉంటారని చెబుతారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే చందనాన్ని పూర్తిగా తొలగించి కేవలం 12 గంటల పాటు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇలా ఏడాదికి ఒకసారి చందనం పూర్తిగా తొలగించి తిరిగి చందనం అలంకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని చందనోత్సవం అంటారు. ఈ సమయంలోనే స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతారు. వైశాఖ శుద్ధ తదియనాడు ఉదయం స్వామివారికి అలంకరించిన చందనం తీసేసి నిజరూపంలో ఆ రోజు మధ్యాహ్నమంతా కూడా భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు రాత్రి తిరిగి చందనం పూత వేస్తారు. ఏడాది పొడవునా ప్రతిరోజు ఇక్కడి నరసింహస్వామికి చందన లేపనం జరుగుతూనే ఉంటుంది. నిజరూప దర్శనానంతరం 3 మణుగులు అంటే దాదాపు 120 కేజీల చందనాన్ని మొదటిగా సమర్పిస్తారు. తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి దినాల్లో కూడా 3 మణుగుల చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఈ మొత్తం చందనాన్ని వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి తొలగించి మరునాటికి స్వామివారిని నిజరూప దర్శనానికి సిద్ధం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని చందనోత్తరణ అంటారు. ఇక్కడ కొలువై ఉన్న దైవం మహావిష్ణువు 2 అవతారాల కలయిక. ఇక్కడ విష్ణుమూర్తి వరాహ నరసింహ రూపంలో వెలిశాడు. మూల విరాట్టు కూడా అదే రూపంలో ఉండేదని స్థలపురాణం చెబుతోంది. చంద్రవంశానికి చెందిన పురూరవుడికి ఆకాశవాణి ద్వారా సంవత్సరం పొడవునా ఈ విగ్రహాన్ని చందనలేపనంతో కప్పి ఉంచాలనే ఆజ్ఞ రావటం వల్ల అప్పటినుంచి ఇలా చందనలేపనంతోనే స్వామివారు భక్తులకు దర్శనమివ్వటం ప్రారంభించారని, కేవలం వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే ఈ చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూప దర్శన అవకాశం భక్తులకు కల్పించాలని కూడా ఆకాశవాణి చెప్పిందనే అంటారు. ఈ ఆలయాన్ని పురూరవాడే నిర్మించాడని ప్రతీతి. నారసింహ అవతారం చాలా క్రోధిక్తమైన అవతారం కనుక ఆయనలోని క్రోధోష్ణాన్ని తగ్గించేందుకు ఈ చందనలేపనం అవసరమని పండితులు చెబుతుంటారు. అందుకు తగినట్టుగానే ఈ విగ్రహం ఎళ్లవేళలా వేడిగా ఉంటుందని కూడా చెబుతారు. మరో విశేషమేంటంటే అప్పన్న విగ్రహం నుంచి చందనలేపనం తీసే రోజు విశాఖ పరిసరాల్లో తీవ్రమైన ఉక్కపోత ఉంటుంది. ఈ స్వామివారి నిజరూపం త్రిభంగ ముద్రలో ఉంటుంది. ఈ ముద్రకు యోగశాస్త్రంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గజపతులు, తూర్పు గాంగులు, రెడ్డిరాజులు, మత్స్యవంశీయులు ఇలా ఎన్నో రాజవంశాలు ఈ ఆలయాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారు.